జిల్లా గోపాలపురం నియోజకవర్గం నేడు వైసీపీ నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయనున్నారు. హోం మినిస్టర్ తానేటి వనిత నామినేషన్ దాఖలు చేయడానికి ఎర్నగూడెం క్యాంప్ ఆఫీస్ నుండి గోపాలపురం బయలుదేరారు. వనిత దేవరపల్లి, నల్లచర్ల, గోపాలపురం, కొవ్వూరు తదితర ప్రాంతాల నుండి భారీ సంఖ్యలో ర్యాలీగా పాల్గొన్నారు వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు. ఈ రోజున మార్నింగ్ 10:45 ఎర్నగూడెం నుండి దేవరపల్లి గోపాలపురం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు, ప్రజానికం అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మరి నన్ను ఆశీర్వదించి ఇక్కడ గోపాలపురంలో ఉన్న ఆర్ఓ ఆఫీస్లో నామినేషన్ వేయడం జరిగిందని, అన్ని ఫామ్ అన్నీ కూడా సబ్మిట్ చేయడం జరిగింది. అన్నీ అక్కడ కావాల్సిన ప్రతి ఒక్క ఎవిడెన్స్ ఇవ్వడం జరిగింది. ఈ రోజున మరి కార్యక్రమంలో నామినేషన్ ప్రక్రియ ఈ ఘట్టంలో మరి గోపాలపురం నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు, ప్రజానికం అందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. మరి మీడియా మిత్రులందరూ కూడా ఈ రోజున నేను వేసిన నామినేషన్ కార్యక్రమంలో కూడా వారి సహకారాన్ని అందించడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క సోదరుడికి, సోదరులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు. గెలుపు మాదని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నారు. అంటే దీని మీద మీరు ఎలా రియాక్ట్ అవుతారు? అంటే ఎన్నికల సమయం కదండి, అంటే నిజంగా వాళ్ళకి అంత బలం ఉంటే కూటమి అవసరం లేదు. కూటమిగా ఉన్నారు అంటేనే అర్థమవుతుంది వాళ్ళు ఎంత వీక్గా ఉన్నారు అనేది. సరే, అయినా కూడా వాళ్ళు మాదే అని భ్రమలో ఉన్నారంటే అది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే ఇంకా ఒక 20 days ఆగితే మనకే తెలుస్తుంది కదా. ఈరోజు వచ్చినటువంటి కార్యకర్తలకి నగదు ఇచ్చి తీసుకెళ్లారు తప్ప వాస్తవానికి ఎవరంతా వారు స్వయంగా వెళ్ళలేదని చెప్పేసి కొంతమంది అంటున్నారు మేడం. దీన్ని నెలగా మీరు కామెంట్ చేయండి. కొంతమంది అంటారు, మీరు అంటారు, మీ ప్రతిపక్ష నాయకులు అంటారు. ఇప్పుడు ఈ డబ్బులు ఇచ్చేస్తే వచ్చేసే రోజులు ఏమీ లేవండి. జగనన్న మీద అభిమానం అనేది ఉంది. ఎందుకు ఉందంటే 5 సంవత్సరాలుగా జగనన్న అందించిన పరిపాలన ఈ రోజున ప్రతి ఒక్క పేద, నిరుపేద కుటుంబంలో వారి అవసరాలు తీర్చడం జరిగింది. సో దానికి కృతజ్ఞతగా వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా మళ్ళీ ఈ రాష్ట్రానికి జగనన్నే ముఖ్యమంత్రి కావాలని వారు బలంగా కోరుకుంటున్నారు. ఈ రోజున ఏదో డబ్బులు ఇచ్చేస్తేనో లేదా ఏదో ఇచ్చేస్తే వచ్చారు అంటే వాళ్ళు ఇంత ఉత్సాహంగా ఇంతసేపు పాల్గొనరు, ఇంకా ఇంతసేపు ఉండరు, ఇక్కడ ఇన్ని కేరింతలు కొట్టరు. అది వాళ్ళకే తెలిసి మాట్లాడే వాళ్ళని చూసి మాట్లాడారు. మేడం మీదే గెలుపు అనుకుంటున్నారు కదా, మెజార్టీ ఎంతవరకు ఉండొచ్చు?